ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో బంజారా కుటుంబానికి చెందిన భానోత్ రెడ్డియా సాలి దంపతులకి 4 సంతానం. వారిలో ఒకరు కుమార్తె కాగా 3 కుమారులు. వీరిలో 4వ సంతానంగా శ్రీ భానోత్ బాలు తేదీ 12/1/1964 సంవత్సరంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్ని తల్లిగారే చూసుకునేవారు. ఆ తల్లి పడే కష్టాన్ని చూసి బాలుగారు తల్లడిల్లిపోయేవారు. ఆ తరువాత గార్ల మండలం గంధంపల్లి గ్రామంలో కొన్ని రోజులు బాలుగారి కుటుంబం నివసించింది. అక్కడ నుంచి బతుకు తెరువు కోసం శేఖరం బంజారా గ్రామానికి ఆ కుటుంబం తరలి వెళ్ళింది. శేఖరం బంజారా గ్రామంలో నివసిస్తూ ఉండగా సీతారాంపట్నం అనే ఊరిలో ఒక వ్యాపారి కుటుంబంలో జీతగాడిగా పనిచేసేవారు బాలు. ఆ రోజుల్లో తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో బాలుగారి కుటుంబం కష్టకాలంలో జీవనం సాగిస్తుండగా అక్కడి విద్యార్థులు బడికి వెళ్లడం చూసి బాలుగారికి చదువుపైన ఇష్టం కలిగింది. కాని బాలుగారి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయారు. తన బాల్యమంతా కష్టాలతో కన్నీటితో సాగింది. బాలుగారికి ఊహ తెలిసిన తరువాత గెస్ట్ హౌస్ క్యాంటీన్లో క్యాజువల్ లేబర్గా పనిచేసేవారు. 1982 సంవత్సరంలో గుగులోత్ దెనియా బాలి దంపతుల కనిష్ట పుత్రిక హస్లీ గారితో వివాహం జరిగింది. బాలుగారి వివాహ జీవనంలో కష్టాలెదుర్కొంటున్న పరిస్థితుల్ని చూసి హస్లీ అన్నగారు గుగులోతు లచ్చుగారు బాలుగారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయపడుతూ చేయూతనందించారు. కొంతకాలం తర్వాత బాలు హస్లీ గారుల జీవితంలో కొత్త వెలుగులు నింపడానికి 1983లో విజయ్ కుమార్, 1986లో రవికుమార్ సంతానంగా వీరికి జన్మించారు. అప్పటి వరకు క్యాజువల్ లేబర్గా ఉన్న బాలుగారు కుమారులు జన్మించిన తరువాత స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగిగా చేరారు. బాలుగారికి చిన్నతనంలోనే చదువుపై మక్కువ ఎక్కువగా ఉండడంతో తన కుమారులిద్దరినీ చిన్నతనంలోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. ఇలా కుమారులిద్దరూ చదువుకుంటూనే క్రీడారంగంలో మరియు కళారంగంలో తండ్రికి తగ్గ వారసులుగా అన్ని రంగాల్లో రాణించారు. పెద్ద కొడుకు విజయ్ కుమార్ ఉన్నత చదువులు చదివి నవభారత్ ఎనర్జీ లిమిటెడ్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చిన్న కొడుకు రవికుమార్ ఎస్బీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా సేవలందిస్తున్నారు. వీరు ఇంటర్మీడియట్లో 2004వ సంవత్సరంలో ప్రతిభా అవార్డ్, ఎంకామ్లో గోల్డ్ మెడల్, ఏవి కాలేజ్ నుండి ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీ అసోసియేషన్లో రాష్ట్ర ట్రెజరర్గాను కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎస్బీఐ రాష్ట్ర కబడ్డీ జట్టులో క్రీడాకారుడిగా రాణిస్తూ తమ తండ్రి గారి ఆశయాలకి అనుగుణంగా 2 కొడుకులు తమ ప్రతిభతో ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డాక్టర్గా పనిచేస్తున్న ఎన్సివి రాములు గారి సలహా మేరకు శేఖరం బంజారా గ్రామ యువకులతో కలిసి అంబేద్కర్ యూత్ కమిటీని స్థాపించారు. అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. యువతను ప్రోత్సహిస్తూ చెడు మార్గంలోకి వెళ్లకుండా వారిని మంచి మార్గంలో నడిపారు. యువకులందరినీ క్రీడారంగంలో ముఖ్యంగా కబడ్డీ ఆటలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన పోటీల్లో రాణించేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాలుగారు శేఖరం బంజారా గ్రామానికి ఎన్నో మంచి పనులు, ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు అప్పటికీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుండగా అక్కడున్న గ్రామ పెద్దలు, గవర్నమెంట్ ఆఫీసర్స్, లోకల్ డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లలో బాలుగారికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందరికీ బాలుగారిపైన ఇష్టం పెరిగింది. ఇలాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో రాణించాలి అని అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్స్ బాలుగారికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. బాలుగారు వారి ఇష్టాన్ని కాదనలేక కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న కార్యకర్తగా కొనసాగారు. తను చేసే మంచి పనుల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ బాలుగారికి ఎస్టీ సేల్ ఇన్ఛార్జిగా పదవినిచ్చి గౌరవించింది. బాలుగారు శేఖరం బంజారా వాసులతో ఇప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వాటినింకా కొనసాగిస్తున్నారు. బాలుగారికి వ్యవసాయమంటే చాలా ఇష్టం. వ్యవసాయం మీద తనకున్న ఇష్టంతోనే వారికున్న కొంత భూమిలో పత్తి, వరి సాగు చేస్తూ రైతు బిడ్డగా నిలిచారు. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదగడానికి ఎస్జే జలీల్ గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎదిగారు. ఇలా తనెదిగిన మెట్లు 1 కాదు 2 కాదు ఎన్నో. అప్పటి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గారిని మరియు రేణుకా చౌదరి గారిని కలిసి వారితో ఎన్ఎండిసి విలీనం గురించి చర్చించారు.
స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎన్ఎండిసిలో విలీనం కావడంలో బాలుగారు కీలక పాత్ర పోషించారు. స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ SC/ST ప్రెసిడెంట్ గా మరియు INTUC ప్రెసిడెంట్ గా ఇలా ఎన్నికల్లో కూడా బాలుగారు తిరుగులేని విజయం సాధిస్తూ విజయఢంకా మోగించారు. పాల్వంచులో ఉన్న బంజారాలకు బంజారా భవనం నిర్మించుకోవడానికి ప్రభుత్వం గతంలో కొంత స్థలం కేటాయించగా ఆ స్థలంలో భవన నిర్మాణం మొదలై ఎన్నో ఏళ్లు గడిచింది. కుల పెద్దల సమక్షంలో అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఆ కమిటీకి బాలుగారే నాయకత్వ బాధ్యత వహించారు. ఆ బాధ్యతని బాలుగారు ఎంతో పట్టుదల ఓర్పుతో అందరి సహాయ సహకారాలతో బంజారా భవన్ నిర్మాణం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఆ పని పూర్తి చేయడానికి తనకు సహకరించిన పెద్దలకి అలాగే కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బాలుగారు నమ్మిన సిద్ధాంతం ఒక్కటే, అదే మానవ సేవే మాధవ సేవ. తన దగ్గరికి వచ్చి ఎవరు ఏ సహాయం కోరినా నేనున్నాను అని ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తారు. మంచి పనులు చేయడంలో తన పేరు ప్రఖ్యాతులు వివిధ గ్రామాలతో పాటు జిల్లా స్థాయి వరకు చేరాయి. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో బాలుగారి సతీమణి హస్లీగారి పాత్ర ఎంతో ఉంది. కుటుంబ నిర్వహణలో పిల్లలు పెరిగి ప్రయోజకులవ్వడంలో హస్లీగారి పాత్ర మరువలేనిది అంటారు బాలుగారు. బాలుగారి 60 ఏండ్ల సుదీర్ఘ జీవితకాలంలో కార్మికుల కొరకు ఎంతగానో సమయాన్ని వెచ్చించి వారి సేవలోనే గడిపారు. తాను నమ్మింది ఆచరించింది ఒక్కటే, అది వృత్తి పట్ల పరిజ్ఞానం, నిబద్ధత. ఆ రెండూ ఉన్నప్పుడే వృత్తికి న్యాయం చేయగలమనేది ఆయన సిద్ధాంతం. బాలుగారు ప్రజల చేత విశేషమైన ఆదరణ అభిమానం పొందుతూ పదవీ విరమణ చేస్తున్న ఈ సందర్భంలో వారి యొక్క విశ్రాంతి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండి ఆ దేవుని కృప మెండుగా ఉండాలని, తనకెంతో ప్రియమైన మనవళ్లతో జీవితం సంతోషంగా సాగించాలని ఆశిస్తూ మనమందరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం.